హై పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి గణిత పాఠ్య పుస్తకంలోని మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్, గుణిజాలు మరియు కారణాంకాలు ఈ పాఠ్యాంశంలో తర్వాతి భాగం నేర్చుకుందాము. ఇంతకుముందు భాగాలు చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఆ వీడియోస్లో ఇచ్చిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చేసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకేనా? ఫ్యాక్టర్స్, కారణాంకాలు అంటే ఏంటో నేర్చుకున్నాము. దానికంటే ముందు ఇక్కడ ఒక యాక్టివిటీ, ఈ యాక్టివిటీ ఇచ్చారు చేయండి. ఇక్కడ ఏమన్నారంటే, ఇక్కడ ఈ గుణకార పట్టికను మొత్తాన్ని పూరించండి అన్నారు. అడ్డు వరుసలో ఉన్న నంబర్తో నిలువు వరుసలో ఉన్న నంబర్ని గుణకారం చేసి వచ్చిన విలువని ఆ రెండు ఎక్కడైతే కలుస్తున్నాయో అక్కడ రాయాలి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, 2 6లు 12 కదా, అది ఇక్కడ రాశారు. అలాగే 1 12లు 12, అది ఇక్కడ రాశారు. 4 3లు 12, కాబట్టి 4 అడ్డు వరుసలో 4, నిలువు వరుసలో 3 కలిసే చోట 12 రాశారు. అలాగే 6 రెళ్ళు, అడ్డు వరుసలో 6, నిలువు వరుసలో 2 దగ్గర 12 రాశారు. ఇలా మొత్తం పట్టికను పూరించండి. వీడియో పాజ్ చేసి పూరించారు కదా. ఇక్కడ నేను మొత్తం పట్టిక ఫిల్ చేశాను. ఒకసారి మీరు చేసింది నేను చేసింది ఒకసారి చెక్ చేసుకోండి, ఎక్కడైనా తప్పు ఉన్నాయో లేదా. ఆ పట్టికని మొత్తం ఒకసారి గమనించండి. గమనించి ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. విచ్ నంబర్స్ డూ వి మల్టిప్లై టు గెట్ 12? ఏ సంఖ్యలను గుణించగా 12 వచ్చింది? మనకి ఏ సంఖ్యలు గుణిస్తే 12 వస్తుంది చూడండి. మొట్టమొదటిగా మొదటి అడ్డు వరుసలో 1 12లు కదా, తర్వాత రెండో అడ్డు వరుసలో 2 6లు, తర్వాత మూడో అడ్డు వరుసలో 3 4లు, నాలుగో అడ్డు వరుసలో 4 3లు, ఐదో అడ్డు వరుసలో ఎక్కడా లేదు, 6 అడ్డు వరుసలో 6 రెళ్ళు, 7 అడ్డు వరుసలో ఎక్కడా లేదు, 8 అడ్డు వరుసలో లేదు, 9 అడ్డు వరుస లేదు, 12 అడ్డు వరుసలో 12 1లు 12. ఇలాగ మనకి 1 12లు 12, 2 6లు 12, 3 4లు 12, 4 3లు 12, 6 రెళ్ళు 12, 12 1లు 12 ఇలా ఉన్నాయి కదా. కానీ మనకు తెలిసినవి ఏంటి? ఆల్రెడీ 1 12లు ఈజ్ ఈక్వల్ టు 12 1లు తెలుసు కదా. ఆల్రెడీ 1 12లు అన్నా కూడా 12 1లు అన్నా కూడా సమానమే కదా, రెండింటికి 12 వస్తుంది. అలాగే 2 6లు అన్నా, అలాగే 6 రెళ్ళు అన్నా కూడా రెండింటికి సమానమే. అలాగే 3 4లు అన్నా, 4 3లు అన్నా కూడా సమానమే కదా. ఇది మీరు కమ్యూటేటివ్ ప్రాపర్టీ, వినిమయ న్యాయం అనేది నేర్చుకున్నారు కదా ఇంతకుముందు తరగతుల్లో. A ఇంటూ B ఈక్వల్ టు B ఇంటూ A అవుతుంది అనేది నేర్చుకున్నారు కదా. అంటే మనం అన్నింటినీ కలిపేసి డైరెక్ట్గా 1 12లను రాయొచ్చు, 2 6లు 3 4లు, మొత్తానికి 3 గుణింతాలు ఉన్నాయి 12 వచ్చేటి మనకి. ఒకసారి గుణకము గుణ్యాలను చూడండి. 1 12 2 6 3 4 ఇవన్నీ మనకి గుణకము లేదా గుణ్యము. అంటే వీటిల్లో ఏవో 2 సంఖ్యల్ని గుణిస్తే మనకి 12 వస్తుంది. అంటే ఇవన్నీ కూడా 12ని నిశ్శేషంగా భాగిస్తాయి కదా. 12తో 12ను భాగించవచ్చు, 12 1లు. 1తో 12ను భాగించవచ్చు, 1 12లు. 2తో కూడా 12ను భాగించవచ్చు, 2 6లు. 6తో 12ను భాగించవచ్చు, 6 రెళ్ళు. 3తోనూ 4తోనూ కూడా 12ను భాగించవచ్చు నిశ్శేషంగా కదా. కాబట్టి 1 2 3 4 6 12లు 12ని నిశ్శేషంగా భాగిస్తాయి కదా. ఇది మీరు గమనించారు కదా. రెండవది, విచ్ నంబర్స్ డు వి మల్టిప్లై టు గెట్ 10? ఏ సంఖ్యలను గుణించగా మనకి 10 వస్తుంది అన్నారు. ఇది ఒకసారి మీరు మళ్ళీ పైన ఆ పట్టికను చూసి చేస్తారా? చేశారు కదా. చూడండి, మనకి ఏ సంఖ్యలను గుణిస్తే 10 వస్తుంది? 1 10లు 10, 2 5లు 10,
అలాగే 5 రెళ్ళు 10, 10 ఒక్కట్లు 10. మనకు వినిమయ న్యాయం తెలుసు కాబట్టి వీటిని కుదించి రాసుకుంటే 1 10లు 10, 2 5లు 10 కదా. ఇప్పుడు మనకి ఏ సంఖ్యలు 10ని నిశ్శేషంగా భాగిస్తాయి వీటిల్లో? 1 2 5 10లు 10ని నిశ్శేషంగా భాగిస్తాయి. ఎందుకంటే వాటిని ఏదో ఒక సంఖ్యతో గుణకారం చేసినప్పుడు 10 వస్తుంది కదా వీటిల్లో. అలాగే మూడవది కూడా చేయండి. విచ్ నంబర్స్ డు వి మల్టిప్లై టు గెట్ 14? ఏ సంఖ్యలను గుణించగా 14 వస్తుంది? ఇది చేయండి వీడియో పాస్ చేసి. ఇక్కడ 14 వచ్చేవి 1 14లు 14, 2 ఏళ్ళు 14, 7 రెళ్ళు 14, 14 ఒక్కట్లు 14. మనకు వినిమయ న్యాయం తెలుసు కాబట్టి కుదించి రాసుకుంటే 1 14లు 14, 2 ఏళ్ళు 14 అని రాసుకోవచ్చు కదా. వీటిల్లో 1 2 7 14లు 14ని నిశ్శేషంగా భాగిస్తాయి కదా. When two or more numbers multiplied together, the number which we get as a result is called product. ఇది మీరు ఆల్రెడీ తెలుసుకున్నదే. 2 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలను ఒకదాంతో ఒకటి గుణించగా వచ్చు ఫలితాన్ని లబ్ధం అంటారు. లబ్ధం అంటే 2 కానీ అంతకన్నా ఎక్కువ సంఖ్యల్ని గుణించినప్పుడు వచ్చిన ఫలితం. The numbers which are multiplied together are called the factors of the product, or the numbers which divide the given number exactly are called factors of the number. రెండు సంఖ్యల్ని ఒకదాంతో ఒకటి గుణించగా వచ్చు లబ్ధానికి ఆ రెండు సంఖ్యలు కారణాంకాలు అవుతాయి. కారణాంకాలు అంటే ఒక రెండు సంఖ్యల్ని గుణించగా వచ్చిన లబ్ధానికి ఈ గుణించిన రెండు సంఖ్యలు కారణాంకాలు. లేదా ఇంకోలా చెప్పాలంటే ఏదైనా ఒక సంఖ్యని ఏ సంఖ్యలు నిశ్శేషంగా భాగిస్తాయో ఆ సంఖ్యలను కారణాంకాలు అంటారు. చూడండి, 12కు ఏ సంఖ్యలు నిశ్శేషంగా భాగిస్తున్నాయి 12ని? 1 2 3 4 6 12. కాబట్టి 12కి ఇవన్నీ కారణాంకాలు అవుతాయి. ఏ సంఖ్యలు అయితే 12ను నిశ్శేషంగా భాగిస్తాయో అవన్నీ 12కు కారణాంకాలు. అలాగే ఇక్కడ కూడా 10కి కారణాంకాలు అన్నప్పుడు 1 2 5 10. ఇవన్నీ కూడా 10ని నిశ్శేషంగా భాగిస్తాయి కాబట్టి ఇవన్నీ 10కి కారణాంకాలు. 14కి కారణాంకాలు 1 2 7 14 కదా. ఇవి కారణాంకాలు అంటే ఏదైనా ఒక సంఖ్యని నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలన్నీ కూడా ఆ సంఖ్యకి కారణాంకాలు అవుతాయి. From the above observations we get, పై పరిశీలన ద్వారా మనకేం తెలుస్తుంది? 1 2 3 4 6 and 12 are factors of 12. 1 2 3 4 6 మరియు 12లు 12కు కారణాంకాలు. 12కు కారణాంకాలు ఏవేవి? 1 2 3 4 6 12. అలాగే 1 2 5 and 10 are factors of 10. 1 2 5 10లు 10కి కారణాంకాలు. 1 2 7 and 14 are factors of 14. 1 2 7 మరియు 14లు 14కి కారణాంకాలు. కారణాంకాలు అంటే అర్థమైంది కదా. ఇప్పుడు ఏదైనా ఒక సంఖ్యని నిశ్శేషంగా భాగించగలిగే సంఖ్యలన్నీ కూడా ఆ సంఖ్యకి కారణాంకాలు అవుతాయి. In the previous multiplication table, some numbers are shown in 2 boxes only. Identify the numbers and color it. ఇక్కడ గుణకార పట్టికలో మీరు ఇంతకుముందు చేసిన గుణకార పట్టికలో కొన్ని సంఖ్యలు కేవలం 2 గళ్ళల్లో కనిపించినాయి. వాటిని గుర్తించి రంగు వేయండి అన్నారు. కొన్ని సంఖ్యలు కేవలం 2 గళ్ళల్లోనే ఉన్నాయి, ఎక్కువ చోట్ల లేవు, 2 మాత్రమే. వాటిని గుర్తించి రంగు వేయండి అన్నారు. రంగులు వేశారు కదా. ఒకసారి నేను వేసాను చూడండి.
మొదటి అడ్డు వరుసలో 2, 3, 5, 7, 11, 13. అలాగే మొదటి నిలువు వరుసలో 2, 3, 5, 7, 11, 13. వీటికి మాత్రమే రెండు చోట్ల మాత్రమే ఉన్నాయి కదా, మిగతావన్నీ కూడా 2 కన్నా ఎక్కువ చోట్ల ఉన్నాయి. విచ్ నంబర్స్ ఆర్ షోన్ ట్వైస్? ఏ సంఖ్యలు 2 గళ్ళల్లో కనిపించాయి? ఏవేవి? 2, 3, 5, 7, 11, 13 కదా, ఇవన్నీ కేవలం 2 గళ్ళల్లో మాత్రమే ఉన్నాయి. ఒకసారి వీటికి చూడండి. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దోస్ నంబర్స్? ఇలా 2 గళ్ళల్లో మాత్రమే వచ్చిన అంకెలకి కారణాంకాలు ఏవేవో చెప్పండి ఒకసారి. 2కేమో కారణాంకాలు ఏంటి? 1, 2 అంతేనా? 1 2 2, 2 1 2 అంతే కదా. అలాగే 3కి 1, 3, 5కి 1, 5, 7కి 1, 7, 11కి 1, 11, 13కి 1, 13. కారణాంకాలు ఇవే కదా ఈ సంఖ్యలకి ఉండేది, ఇంకా వేరే కారణాంకాలు అయితే లేవు వీటికి కదా. ఏమేమి వచ్చాయి? ఆర్ దే 1 అండ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్? అవి 1 మరియు అదే సంఖ్యయేనా? 2కు కారణాంకాలు ఏంటి? 1 2, 3కి 1 3, 5కి 1 5, 7కి 1 7, 11. ఈ సంఖ్యలన్నిటికీ 1 మరి అదే సంఖ్య తప్ప వేరే కారణాంకాలు అయితే లేవు కదా. 1 అదే సంఖ్య తప్ప ఇంకొక కారణాంకాలు లేదు. దీస్ నంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నంబర్స్. అలాంటి సంఖ్యల్ని మనము ప్రధాన సంఖ్యలు అంటాం. వీటిని అంటే 1 అదే సంఖ్య తప్ప వేరే కారణాంకాలు లేని సంఖ్యల్ని ప్రధాన సంఖ్యలు అంటాం. A number which has 1 and itself as its factors is called a prime number. 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా గల సంఖ్యలను ప్రధాన సంఖ్య అంటారు. What are the numbers which have more than 2 factors? ఏ సంఖ్యలు 2 కన్నా ఎక్కువ కారణాంకాలు కలిగి ఉన్నాయి? ఇవి తప్ప మిగతా అన్ని సంఖ్యలు 2 కన్నా ఎక్కువ కారణాంకాలు కలిగి ఉన్నాయి కదా. 4 చూసుకుంటే 4 1లు అంటే 1 4, తర్వాత 2 2 అంటే 1 2 4 3 కారణాంకాలు. 6కి 1 6 2 3 4 కారణాంకాలు. అలాగే 8 9 10 ఈ విధంగా. ఇలాగా 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉన్న సంఖ్యల్ని దోస్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నంబర్స్. ఆ సంఖ్యల్ని సంయుక్త సంఖ్యలు అంటారు. కేవలం 2 కారణాంకాలు ఉన్న సంఖ్యల్ని ప్రధాన సంఖ్యలు అంటారు. 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉన్న సంఖ్యల్ని సంయుక్త సంఖ్యలు అంటారు. A number which has more than 2 factors is called a composite number. 2 కన్నా ఎక్కువ కారణాంకాలు కలిగిన సంఖ్యను సంయుక్త సంఖ్య అంటారు. ఇక్కడ 2 ఉదాహరణలు ఇచ్చారు చూడండి. Find all the factors of 24 using all possible products. 24 యొక్క అన్ని కారణాంకాలు కనుక్కోండి. 24 కారణాంకాలు అన్నప్పుడు 1 24లు ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత 2 12లు, 3 8లు, 4 6లు. ఇవన్నీ 24కి పాసిబుల్ ప్రోడక్ట్స్. మనం రాయగలిగే లబ్ధాలు ఇవన్నీ. దీన్ని బట్టి 24 కారణాంకాలు ఏమేమని చెప్పొచ్చు? ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఆర్ 1 2 3 4 6 8 12 అండ్ 24. 24 యొక్క కారణాంకాలు 1 2 3 4 6 8 12 24 కదా. అంటే ఇన్ని కారణాంకాలు ఉన్నాయి 24. కాబట్టి 24 కాంపోజిట్ నంబర్. 24 ఈజ్ ఏ కాంపోజిట్ నంబర్. 24 సంయుక్త సంఖ్య. 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి కాబట్టి. మరొక ఉదాహరణ. ఈజ్ 8 ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 2568? 2568కి 8 కారణాంకమేనా? కారణాంకం అంటే ఏంటి?
ఒక సంఖ్యను నిశ్శేషంగా భాగించగలిగితే అది ఆ సంఖ్యకి కారణాంకం అవుతుంది. ఇప్పుడు 8 అనేది 2568కి కారణాంకమా కాదా కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? భాగాహారం చేయాలి. 2568ని 8 చేత భాగించినప్పుడు శేషం 0 వస్తే అప్పుడు 8 అనేది 2568కి కారణాంకం అవుతుంది. ఈ భాగాహారం చేయండి మీరు. చేసి ఇక్కడ ఇచ్చింది కరెక్టా కాదా చూడండి. శేషం 0 వచ్చింది కదా, కాబట్టి 8 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 2568. 2568కి 8 కారణాంకము, ఎందుకంటే అది నిశ్శేషంగా భాగించగలుగుతుంది కాబట్టి కదా. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, అవి చెయ్యండి. తర్వాత ఒక ఫన్ యాక్టివిటీ, వినోద కృత్యం ఇచ్చారు. షీవ్ ఆఫ్ ఎరటోస్తనీస్ జల్లెడ అంటాం. ఇలాగా 1 నుండి 100 వరకు సంఖ్యల్ని ఒక పట్టిక రూపంలో రాసుకొని ఇక్కడ ఇచ్చిన స్టెప్స్ని మనం చేయాలి. స్టెప్ 1, క్రాస్ అవుట్ 1 యాజ్ ఇట్ ఈస్ నెయిదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు, కాబట్టి దాన్ని కొట్టివేయము అన్నారు. అంతే కదా. మనకి ప్రధాన సంఖ్య అంటే ఏంటి? కేవలం 2 కారణాంకాలు ఉంటే అది ప్రధాన సంఖ్య, 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే అది సంయుక్త సంఖ్య. కానీ 1కి ఒకటొక్కట్లు 1 అంటే ఒక్క కారణాంకమే ఉంది, 1కి కేవలం ఒకే ఒక్క కారణాంకం ఉంది, కాబట్టి అది ప్రధాన సంఖ్య కూడా కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు, కాబట్టి దాన్ని కొట్టేసి అన్నారు. కొట్టేసాము. స్టెప్ 2, సర్కిల్ 2 అండ్ క్రాస్ అవుట్ ఆల్ ద రిమైనింగ్ మల్టిపుల్స్ ఆఫ్ 2. 2కు 0 చుట్టి 2 యొక్క గుణిజాలను కొట్టివేయవలను. 2కు 0 చుట్టి 2 యొక్క గుణిజాలన్నీ కొట్టేయమన్నారు. 2 రెళ్ళు 4, 2 మూడు 6, 2 నాలుగు 8, 2 5 10, ఈ విధంగా కొట్టేసుకొని రావాలి. కొట్టేశారు కదా 2 యొక్క గుణిజాలన్నీ. తర్వాత స్టెప్ 3, సర్కిల్ 3 అండ్ క్రాస్ అవుట్ ఆల్ ద రిమైనింగ్ మల్టిపుల్స్ ఆఫ్ 3. 3కు 0 చుట్టి 3 యొక్క గుణిజాలను కొట్టివేయవలను. 3కు 0 చుట్టి 3 యొక్క గుణిజాలు, 3 రెళ్ళు 6, అది ఆల్రెడీ కొట్టివేయబడింది. 3 మూడు 9, తర్వాత 3 నాలుగులు 12, అది ఆల్రెడీ కొట్టేశాం. 3 5 15, 3 6 18 కొట్టేసి ఉంది. 3 7 21, 3 8 24 ఆల్రెడీ కొట్టేసింది. 3 9 27, ఈ విధంగా 3 గుణిజాలన్నీ కొట్టేయండి. కొట్టేశారు కదా 3 గుణిజాలన్నీ. స్టెప్ 4, సర్కిల్ 5 అండ్ క్రాస్ అవుట్ ఆల్ ద రిమైనింగ్ మల్టిపుల్స్ ఆఫ్ 5. 5కు 0 చుట్టి 5 యొక్క గుణిజాలను కొట్టివేయవలను. 5కు 0 చుట్టి 5 యొక్క గుణిజాలంటే 5, 5 రెళ్ళు 10, 5 మూడు 15, 5 నాలుగులు 20, 5 ఐదులు 25, 5 ఆరులు 30, 5 ఏళ్ళు 35, ఈ విధంగా కొట్టేయండి అన్ని. కొట్టేశారు కదా. స్టెప్ 5, సర్కిల్ 7 అండ్ క్రాస్ అవుట్ ఆల్ ద రిమైనింగ్ మల్టిపుల్స్ ఆఫ్ 7. 7కు 0 చుట్టి 7 యొక్క గుణిజాలను కొట్టివేయవలను. 7కు 0 చుట్టి 7 యొక్క గుణిజాలు, 7 రెళ్ళు 14, 7 మూడు 21, 2 నాలుగులు 28, ఈ విధంగా 7 యొక్క గుణిజాలన్నీ కొట్టేయండి. కొట్టేశారు కదా. ఇప్పుడు స్టెప్ 6, సర్కిల్ ఆల్ ద నంబర్స్ విచ్ ఆర్ నాట్ క్రాస్డ్. కొట్టివేయగా మిగిలిన సంఖ్యలకు 0 చుట్టండి. మనం ఆల్రెడీ 2 3 5 7లకు 0 చుట్టాము. ఇంకేవైనా మిగిలింటే కొట్టేయకుండా అవి 0 చుట్టాలి. చూస్తే 11, తర్వాత 13, తర్వాత 17, ఇవన్నీ మనం 0 చుట్టాం కదా. నౌ ఆల్ ద సర్కిల్డ్ నంబర్స్ ఆర్ ప్రైమ్ నంబర్స్. 0 చుట్టిన సంఖ్యలన్నీ కూడా ప్రధాన సంఖ్యలు.
అండ్ ఆల్ ద క్రాస్డ్ నంబర్స్ ఆర్ కాంపోజిట్ నంబర్స్. కొట్టివేయబడిన సంఖ్యలన్నీ సంయుక్త సంఖ్యలు. సున్నా చుట్టినవన్నీ ప్రధాన సంఖ్యలు అన్నారు, కొట్టేసినవన్నీ సంయుక్త సంఖ్యలు అన్నారు. అది కరెక్టా కాదా చూసుకుందాం. సున్నా చుట్టిన సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యలు అన్నారు. అదొకసారి చెక్ చేసుకుందామా. ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి? కేవలం 2 కారణాంకాలు ఉన్నవి ప్రధాన సంఖ్యలు. ఒకసారి సున్నా చుట్టిన చూడండి, 2. 2కున్న కారణాంకాలు 1, 2. 31. 31కి కారణాంకాలు ఏమేమి ఉన్నాయి చెప్పగలరా? 1, 31. ఈ 2 కాకుండా ఇంకేమైనా కారణాంకాలు ఉన్నాయా? లేవు. 97. 97కి ఏమైనా కారణాంకాలు ఉన్నాయంటే 1, 97 తప్ప మిగతావి ఏమైనా ఉన్నాయా? లేవు కదా. సున్నా చుట్టినవన్నీ ప్రధాన సంఖ్యలే. అలాగే కొట్టేసినవన్నీ సంయుక్త సంఖ్యలు అన్నారు. అది కొన్ని చెక్ చేద్దామా. సంయుక్త సంఖ్యలు అంటే ఏంటి? 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే సంయుక్త సంఖ్యలు అంటారు. కొట్టేసిన సంఖ్యలు చూడండి, 1ని వదిలేయండి. 1 సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు, కాబట్టి దాన్ని వదిలేసి మిగతావి చూడండి. 4. 4కు కారణాంకాలు తీసుకుంటే 1, 2, 4. అది 3 ఉన్నాయి కారణాంకాలు 4కి. అలాగే 55 తీసుకుంటే 55కు 1, 55 అవి ఎలా ఖచ్చితంగా ఉంటాయి. తర్వాత 11, 5 4 కారణాంకాలు ఉన్నాయి కదా. కాబట్టి ఇది సంయుక్త సంఖ్య. ఎలాగ ఇంకొన్ని మీరు చూడండి కదా, కొట్టివేసినవన్నీ సంయుక్త సంఖ్యలే. వీడియో పాస్ చేసి ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలన్నిటికీ మీరు ఇప్పుడు సమాధానాలు రాసి వీడియో చూడండి. చేశారు కదా. ఇక్కడ నేను చేసిన సమాధానాలకి మీరు చేసిన సమాధానాలు ఒకసారి చూసుకోండి, సరేనా. ఇప్పటి వరకు మనం నేర్చుకున్నదంతా ఒకసారి రివిజన్ చేసుకుంటే, సహజ సంఖ్యలు అంటే మనకి లెక్కించడానికి వాడే సంఖ్యలు, వీటిని న్యాచురల్ నంబర్స్ అంటాం. అందుకే దీన్ని ఎన్తో సూచిస్తాం సహజ సంఖ్యల్ని. ఇవి లెక్కించడానికి వాడే సంఖ్యలు. మనం ఏదైనా లెక్క పెట్టడానికి వాడే సంఖ్యలు సహజ సంఖ్యలు. ఉదాహరణ తీసుకుంటే 1, 2, 3 ఇలా వెళ్తూనే ఉంటాయి. వాటికి అంతం అనేది లేదు. సహజ సంఖ్యల్లో అన్నిటికన్నా చిన్న సహజ సంఖ్య ఏది? 1. 1 కనిష్ట సహజ సంఖ్య, అన్నిటికన్నా చిన్న సహజ సంఖ్య. పెద్దదనేది మనం చెప్పలేం, ఎంతైనా ఉండొచ్చు. అనంతంగా ఈ నంబర్లు పెరుగుతూనే ఉంటాయి కదా. పూర్ణాంకాలు, వీటిని హోల్ నంబర్స్ అంటాం, అందుకే డబ్ల్యూతో సూచిస్తాం. పూర్ణాంకాలు ఇవి సున్నాతో కలిపి సహజ సంఖ్యలన్నీ, సున్నాతో కలిపి సహజ సంఖ్యలన్నీ, వాటిని మనం పూర్ణాంకాలు అంటాం. ఉదాహరణ తీసుకుంటే 0, 1, 2, 3 ఇలా మొత్తం అన్ని, ఇంకా లెక్కించగలిగినన్ని సంఖ్యలు. ఇందులో పూర్ణాంకాల్లో అన్నిటికన్నా చిన్నది 0. కనిష్ట పూర్ణాంకము అంటే 0, అన్నిటికన్నా చిన్న పూర్ణాంకము 0. సరి సంఖ్యలు, సరి సంఖ్యలు అంటే 2చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు. 2చే భాగించినప్పుడు శేషం 0 వచ్చే సంఖ్యలను సరి సంఖ్యలు అంటాం. ఉదాహరణ తీసుకుంటే 2, 4, 6, 8, 10 ఈ విధంగా వెళ్తూనే ఉంటాయి, అంతం అనేది ఉండదు. సరి సంఖ్యల్లో అన్నిటికన్నా చిన్న సరి సంఖ్య 2, కనిష్ట సరి సంఖ్య 2. బేసి సంఖ్యలు అంటే 2చే నిశ్శేషంగా భాగించబడని సంఖ్యలు, అంటే 2చే భాగించినప్పుడు శేషం 0 కాకుండా మిగిలే సంఖ్యలు. శేషం 1 వస్తుంది కాబట్టి అది నిశ్శేషంగా భాగించబడలేదు అంటాం. అలాంటి వాటిని బేసి సంఖ్యలు అంటాం. ఉదాహరణకి 1, 3, 5, 7, 9, 11 ఇలా వస్తూనే ఉంటాయి అనంతంగా. అన్నిటికన్నా చిన్న బేసి సంఖ్య ఏది? 1. 1 అన్నిటికన్నా చిన్న బేసి సంఖ్య, కనిష్ట బేసి సంఖ్య 1. కారణాంకాలు
కారణాంకాలు అంటే ఒక సంఖ్యని నిశ్శేషంగా భాగించగల సంఖ్యలన్నీ ఆ సంఖ్యకి కారణాంకాలు అవుతాయి. ఒక సంఖ్యని నిశ్శేషంగా భాగించగల సంఖ్యలన్నీ ఆ సంఖ్యకి కారణాంకాలు అవుతాయి. ఉదాహరణకు తీసుకుంటే 8కి కారణాంకాలు 1, 2, 4, 8. వీటిల్లో దేంతో భాగించినా 8ని శేషం 0 వస్తుంది. అలాగే 18కి కారణాంకాలు 1, 2, 3, 6, 9, 18. వీటిలో దేంతో భాగించినా 18ని శేషం 0 వస్తుంది. కాబట్టి ఇవన్నీ 18కి కారణాంకాలు. ప్రధాన సంఖ్యలు అంటే కేవలం 2 కారణాంకాలు మాత్రమే కలిగిన సంఖ్యలు. ప్రధాన సంఖ్యలకి కేవలం 2 కారణాంకాలు ఉంటాయి. లేదా ఇంకోలా చెప్పాలంటే 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా గల సంఖ్యలు. 1 మరియు అదే సంఖ్య మాత్రమే కారణాంకాలుగా గల సంఖ్యలు. ఉదాహరణ తీసుకుంటే 2, 3, 5, 7, 11, ఈ విధంగా అనంతంగా వస్తూనే ఉంటాయి. ప్రధాన సంఖ్యలు అన్నిటికన్నా చిన్నదేంటి? 2. కనిష్ట ప్రధాన సంఖ్య 2. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన గమనికలు 2 అనేది సరి సంఖ్య అవుతుంది, అలాగే ప్రధాన సంఖ్య కూడా అవుతుంది. ఇంకే సరి సంఖ్య కూడా ప్రధాన సంఖ్య అవ్వదు, 2 తప్ప. 2 మాత్రమే సరి సంఖ్య మరియు ప్రధాన సంఖ్య. అలాగే ఈ 2 తప్ప మిగతా అన్ని ప్రధాన సంఖ్యలు మాత్రం బేసి సంఖ్యలే. 2 తప్ప మిగతా అన్ని ప్రధాన సంఖ్యలు అనంతంగా ఎన్ని ప్రధాన సంఖ్యలు వచ్చినా అవన్నీ కూడా బేసి సంఖ్యలు అవుతాయి, కానీ సరి సంఖ్యలు కావు. ఒక 2 మాత్రమే సరి సంఖ్య అవుతుంది, ప్రధాన సంఖ్య కూడా అవుతుంది. సంయుక్త సంఖ్యలు అంటే ప్రధాన సంఖ్యలకు వ్యతిరేకం. 2 కన్నా ఎక్కువ కారణాంకాలు కలిగిన సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటాం. ఇంకోలా చెప్పాలంటే 1 మరియు అదే సంఖ్య మాత్రమే కాకుండా వేరే సంఖ్యలు కూడా కారణాంకాలుగా ఉంటాయి. అలాంటి సంఖ్యల్ని సంయుక్త సంఖ్యలు అంటాం. ఉదాహరణకు తీసుకుంటే 4 కారణాంకాలు అన్నప్పుడు 1, 2, 4 అంటే 3 కారణాంకాలు ఉన్నాయి, 2 కన్నా ఎక్కువ కదా. అలాగే ఇంకో డెఫినేషన్ ప్రకారం చెప్పాలంటే 1, 4 కాకుండా ఇంకొక కారణాంకం కూడా ఉంది, అది 2 4కి. 6 తీసుకుంటే 1, 2, 3, 6 4 కారణాంకాలు ఉన్నాయి. 1, 6 కాకుండా ఇంకో 2 ఎక్స్ట్రాగా కారణాంకాలు ఉన్నాయి, 2 3లు కదా. 10 తీసుకుంటే 1, 2, 5, 10. 1, 10 మాత్రమే కాకుండా 2, 5లు కూడా కారణాంకాలుగా ఉన్నాయి. ఇలాంటి సంఖ్యల్ని సంయుక్త సంఖ్యలు అంటాం. 1 మరియు ప్రధాన సంఖ్యలు కాకుండా మిగతావన్నీ సంయుక్త సంఖ్యలే. మనకు తెలిసిన సహజ సంఖ్యల్లో 1 ప్రధాన సంఖ్యలు. ఈ ప్రధాన సంఖ్యలు 1 తప్ప మిగతా అన్ని సంఖ్యలు సంయుక్త సంఖ్యలే అవుతాయి. గమనిక మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, ఎందుకంటే దానికి 2 కారణాంకాలు లేవు. సంయుక్త సంఖ్య కూడా కాదు, 2 కన్నా ఎక్కువ కారణాంకాలు కూడా లేవు. 1కి ఉన్నది కేవలం ఒకే ఒక్క కారణాంకం, అది 1 కదా. ఒకే ఒక్క కారణాంకం ఉంది కాబట్టి 1 ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కూడా కాదు.